ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనము. ఆనాడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఇస్తున్న వాగ్దానం, ఈనాడు ఆయన బిడ్డలైన మనకు ఇస్తున్న వాగ్దానం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయమెందుకు? బబులోను దేశస్థులు, ఐగుప్తీయులు, రోమా సామ్రాజ్యపు వీరు ఇశ్రాయేలీలను భయభ్రాంతుల్ని చేసేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. వారి ముందు నల్లులుగా, పురుగులుగా ఉన్నారు ఈ ఇశ్రాయేలీలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీరితో దేవుడు అంటున్నాడు, మీరు వారికి పురుగులు లాంటి వారిగా కావచ్చు, స్వల్పమైన వారిగా ఉండొచ్చు, కానీ భయపడవద్దు, నేను నీకు సహాయము చేస్తున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవారే మిమ్మల్ని పురుగులా, స్వల్పంగా చూస్తున్నారా? భయపడవద్దు, ఎవ్వరికి దేనికి భయపడవద్దు. ఈ మాట అంటుంది ఒక మనిషి కాదు, మన దేవుడైన యెహోవాయే. నేను నీకు సహాయము చేయుచున్నాను అని అంటున్నాడు. ఆయన సహాయము చేయాలి అనుకుంటే ఏ శక్తి ఎవరు ఆపలేరు. ఫరో సహాయము చేయకుండా ఆపాలనుకున్నాడు, తన వల్లే కాలేదు. దేవుడే సహాయము చేయడానికి వస్తే అంత పెద్ద సామ్రాజ్యమే ఉనికిపోయింది. బబులోను, రోమా, ఐగుప్తీయులు వీరంతా గనులు అయినప్పటికీ ఇశ్రాయేలీల ముందు పురుగులులా ఉన్నారు. వారి కోసం ఎన్ని కార్యాలు చేశాడో దేవుడు. నీవు నమ్మితే దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. మోగ జీవుల ద్వారా ఆయన ఎంతగానో ఆశ్చర్యకరంగా సహాయము చేశాడు. కనుక నీవు భయపడవద్దు. నీ కన్నుల ఎదుటే మునుపెన్నడూ చూడని మహత్తైన కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. అల్ఫా ఒమేగా, రక్షించేవాడు. మనందరినీ రక్షించుటకు ఆయన ఈ లోకంలో కడు దీనుడిగా ఏతెంచాడు. ఆయన ప్రేమ అర్థమైతే ఊపిరి ఉన్నంత వరకు ఆయనను విడిచి ఉండలేవు. అలాంటి గొప్ప దేవుడే నీకు సహాయము చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన కృప నీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.